హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మా ఆయన ఆఫీస్ ఔటింగ్కి వెళ్ళాడు అనమాట. ఇది తన ఫస్ట్ ఔటింగ్. ముందు వెళ్ళాడు కానీ జస్ట్ ఫర్ లంచ్ వెళ్ళారు, బట్ ఈసారి డే అంతా వెళ్ళారనమాట. సో ఇక్కడ వెళ్తున్నారు ఆ ఔటింగ్ స్పాట్కి. తెలిసిందే కదా, బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది. సో వాళ్ళు 10కి రమ్మంటే ఇక్కడ వీళ్ళు 8:30, 9కి అలా స్టార్ట్ అయిపోయారు. బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇట్ టుక్స్ మోర్ టైం కదా. సో ఇదన్నమాట ఔటింగ్ స్పాట్. సో ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయంట, అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది అని అన్నారు. ఈ ఔటింగ్ స్పాట్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ అందరు అకామిడేట్ అయ్యి ఒక చోట ఉన్నారు. సో తెలిసిందే కదా, ఇలాంటి ఔటింగ్ స్పాట్స్లో అది ఆఫీస్ వాళ్ళు కానీ ఇలా టీమ్గా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు బ్యాడ్జెస్ ఇస్తారు, సో దట్ వాళ్ళకు యాక్సెస్ దొరుకుతుంది అనమాట గేమ్స్ ఆడడానికి. సో ఇక్కడ స్టార్టింగ్ డెమో ఇస్తున్నారు ఎలా ఉంటుంది స్పోర్ట్స్. ఫస్ట్ ఇది కార్టింగ్ అనమాట. ఎలా వెళ్ళాలి, వీళ్ళకి ముందే ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసుకోవడానికి ఇలా డెమో అనమాట. మా హస్బెండ్ కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఆ అవుటింగ్ డే కోసం 2-3 డేస్ ముందు నుంచే ఈ అవుట్ఫిట్ వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. సో ఇది ఇక్కడ వీళ్ళంతా రెడీ అవుతున్నారు కార్టింగ్ చేయడానికి. సో తన కొలిగ్ ఇలా కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. మా హస్బెండ్కి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఐఎమ్ నాట్ ఏ స్పోర్ట్స్ పర్సన్. నాకు గేమ్స్ అంతగా ఏమీ రావు, షటిల్ తప్ప. మా హస్బెండ్ మాత్రం చాలా బాగా గేమ్స్ ఆడతాడు, ఇంట్రెస్ట్ ఉంటుంది గేమ్స్ మీద కూడా. మినీకి కూడా గేమ్స్ నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు చిన్న చిన్నగా. సో ఇక్కడైతే వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడ కార్టింగ్ స్టార్టింగ్లోనే చాలాసేపు వెయిట్ చేయించారు అని చెప్పాడు. సో ఇలా ఉంటుందంటవే. వీళ్ళకి తెలియదంట, అంటే ఇది ఒక రేస్ లాగా జరుగుతుంది, ఇందులో ఫస్ట్ సెకండ్ అలా ర్యాంకింగ్ ఇస్తారని తెలియదంట. సో వాళ్ళు ఫుల్గా చిల్ అవుతూ స్లోగానే ఆడారు. సో మా హస్బెండ్ 5th ప్లేస్లో వచ్చారనమాట. తనకు ముందే తెలుసుంటే ఇలా ర్యాంకింగ్ ఇస్తారని హీ విల్ డూ హిస్ బెస్ట్ అనమాట. సో ఇక కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు, స్పాట్ బాగుందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ షూటింగ్. ఇక్కడ కూడా డెమో ఇస్తున్నారనమాట. ప్రతి చోట డెమో ఇచ్చారంట వాళ్ళకు ఎలా ఆడాలి అని. అండ్ చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఆ గన్ వెయిట్ చాలా ఉండిందంట. సో హ్యాండ్స్ కూడా పెయిన్ వచ్చాయి అని చెప్పాడు. వీళ్ళంతా వాళ్ళ కొలీగ్స్. ఓన్లీ వీళ్ళ కంపెనీనే కాదు, అనదర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారంట. సో ఇలా ఆడారు. అండ్ మా ఆయనకి ఈ గేమ్లో 70% వచ్చిందంట. అండ్ ఇక్కడ డెమో ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి, ఏమైనా తెలియకుండా మనకు అలా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి షూటింగ్ ద్వారా, 70/100 వచ్చాయి. పర్లేదు, మా ఆయనకి ఇంకా ఐసైట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మాల్స్లో ఉంటాయి కదా వీడియో గేమ్స్ లైక్ అలాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట, రకరకాల గేమ్స్. ఇవి కాస్త చిన్నపిల్లల టైపు, బట్ వీళ్ళు కూడా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనం కూడా చిన్నపిల్లలాగా అయిపోతాం కదా. సో ఇక్కడ మా హస్బెండ్ వర్క్ చేసేది సీమెన్స్ కంపెనీలో. సో ఇలా వెల్కమ్ బోర్డు పెట్టారు, అండ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట కార్టింగ్ అయ్యాక. అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ ఇచ్చారంట. అండ్ నెక్స్ట్ బఫెట్ ఉన్నింది, అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయంట. సో ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఆబ్వియస్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చాక ఫుడ్ అన్ని రకాలు టేస్ట్ చేయాలనుకుంటాం కదా. సో అన్ని రకాలు టేస్ట్ చేశారంట మా వాళ్ళు. అన్నీ టేస్ట్ చేసాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు నచ్చింది మాత్రమే మనం తింటాం కదా ఎక్కువ. సో అలాగా మా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ హిజ్ ఫేవరెట్. సో ఎండ్ ఆఫ్ ది డే బిర్యానీ తినే ఎక్కువ తిన్నారంట. సో అతని ప్లేట్ కూడా నాకు ఫోటో తీసుకుని వచ్చాడు నేను ఇవి తిన్నాను అని చెప్పడానికి. అండ్ హీఈస్ నాట్ ఏ డెజర్ట్ లవర్, సో స్వీట్స్ అంతగా నేను టేస్ట్ చేయలేదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ వాళ్ళ టీంతో మెమొరీ లాగా ఉండడానికి అట్లా తీసుకున్నారు. ఇలాంటి అవుటింగ్స్ వల్ల టీం బాండ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు మంచిగా, టీం బాండ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో అలాగే తిరుగుతూ ఉన్నారంట. ఇక్కడ బౌలింగ్ వేశారంట. మా ఆయన బౌలింగ్లో టాప్ వచ్చారంట, అది చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. ఇక్కడ ర్యాంకింగ్స్ వేసారు చూడండి, స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చాడంట మా ఆయన. అండ్ ఇక్కడ అందరూ ఆడుతూ ఉన్నారు. ఇలాంటి ప్లేసెస్ వల్ల ఏంటంటే వీ డెఫినెట్లీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీడే మనం స్ట్రెస్ అవుట్ అవుతూ ఉంటాము బికాస్ ఆఫ్ ద వర్క్. అట్లీస్ట్ ఇలాంటివి ఉంటే అప్పుడప్పుడైనా మన స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. కొంచెం మనం చిన్నపిల్లలై కొంచెం ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో అలా ఆలోచించి పెట్టినట్టున్నారు ఈ ఆఫీస్ వాళ్ళు.
ఈ ఆఫీస్ అనే కాదు, నాకు తెలిసి ప్రతి దాంట్లో ఉంటుంది ఇలాగా. ఇలా పెట్టాలి యాక్చువల్లీ, ఎందుకంటే కార్పొరేట్ లైఫ్ గురించి తెలిసిందే కదా, ఎలాంటి స్ట్రెస్సులు ఉంటాయో. సో అవన్నీ రిలీఫ్ అవ్వాలంటే ఇలా బ్రేక్ అనేది కంపల్సరీ. సో వీళ్ళంతా కొలీగ్స్. ఇంకా ఇలా రకరకాల గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లాడు అయిపోయాడు మా ఆయన. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆబ్వియస్లీ మన హస్బెండ్ కానీ మన లవ్డ్ వన్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడడం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. నేను అవి ఆడకుండా ఇవి చూసి తను చెప్పే విషయాలతోనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అండ్ నేను అక్కడ ఉన్నానేమో అన్నట్టు అనిపించింది. అందుకే ఈ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని పెడుతున్నాను. అండ్ ఈ గేమ్ ఏదో నేమ్ చెప్పాడు, నాకు గుర్తులేదు, బంపర్ కారో ఏదో. ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ పబ్జి లాగా, అవతల వాళ్ళు మనం షూట్ చేయడానికి ఉంటుంది అనమాట. వాళ్ళు కానీ ఒకవేళ షూట్ అయితే ఇలా రౌండ్గా తిరుగుతారంట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పబ్జి లాంటిదే, బట్ పబ్జి మన ఫోన్లో ఆడతాం, ఇది రియలిస్టిక్ ఇక్కడ ఉన్నట్టు. మనం వేరే వాళ్ళని షూట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు కానీ షూట్ అయితే మనం రౌండ్గా రొటేట్ అవుతామంట. సో అదనమాట. అండ్ ఇక్కడ 32 వచ్చిందంట మా ఆయనకి స్కోరు, హైయెస్ట్ స్కోర్ వచ్చి 35 అంట. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నారు. ఇది లేజర్ ఏదో చెప్పాడు, గేమ్ లేజర్కి రిలేటెడ్ గేమ్. సో ఇది కూడా షూటింగ్ లాంటిదే అంట, లేజర్ షూట్ అనుకుంటా దీని నేమ్. సో ఇక్కడ కూడా డెమో స్పాట్ అంట ఇది. ఇవన్నీ మేము ముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, తెలియదు కూడా యాక్చువల్లీ. కార్టింగ్ ఒకటి ముందు తెలుసు, బట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇవన్నీ తనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ ఫుల్ హ్యాపీగా ఉండింటాడు. రాగానే ఇంక చెప్తున్నాడు అనమాట, అక్కడ ఇలా చేసాము అలా చేసాము, ఇది తిన్నాము అది తిన్నాము అని. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.